ఇక్కడికి వస్తారు, 4 మాటలు రాసుకుంటారు, నేర్చుకుంటారు. ఇక మళ్ళీ సొంత పొయ్యిలు పెడతారు. ఇళ్ళ దగ్గర పోయి సొంత పొయ్యిలు పెట్టి అంతా వాళ్ళు సేవకులను అక్కడికి పిలవరు. పిలిస్తే వాళ్ళు మళ్ళీ డౌన్ అయిపోతారు కదా. సేవకులు పిలిస్తే డౌన్ అయిపోతారేమో అనేది. చెట్లు లేని దగ్గర కదండి ఆముదాల చెట్టు వృక్షం. అందుకని దేవ సేవకులు ఎవరిని పిలవకుండా వాళ్ళు సొంత పొయ్యిలు పెట్టి ఈ చప్పట్లు కొట్టి కంజీరు కొని ఇక ఇక సందా పెట్టి కూడా పెడతారు. ఇక అమ్మ దాన్ని చుట్టూ తిరిగి దాంట్లో కొంచెం వేస్తూ ఉండండి, వచ్చినప్పుడల్లా వేస్తూ ఉండండి అని చెప్పి ఇక దానికి దీనికి చాలా డేంజర్, అది చాలా అపాయం. గుడివాడలో ఒక అతను నేను చెప్పాను, అనా బుక్ స్టాల్ పెట్టారు మీరు, బైబిల్ బుక్ స్టాల్ చాలా బాగుంది, మంచిది, పుస్తకాలు అమ్ముతున్నారు, అందరూ పరిచయం, నీకు చాలా బాగుంది, నేను కూడా నీ దగ్గరికి వచ్చి పుస్తకాలు కొంటుంటాను. ఈ మధ్య ఏంటి ఎవరికో బాప్తిసాలు ఇచ్చేవాళ్ళన్నా, అదేనన్నా వాళ్ళు తొందర చేసి ఇచ్చేసారు అన్నాడు. మరి నీకెందుకు ఈ పని, నీకెందుకు ఈ పని? బాప్తిసాలు వాళ్ళెవరు అడిగితే నువ్వు ఎట్లా ఇస్తావు? ఎవరెవరు ఎవరివి? వాళ్ళన్నా దర్శనం చూసినావు చెప్పారన్నో. ఏం దర్శనం చూశారంటే రాత్రి తాటి చెట్టు మీద నుంచి పాలకుండతో నా మీదకి పాలు పోసినట్టు, అంటే అభిషేకమే కదండి. వాళ్ళు చెప్పారంటే ఈయనకి, అంటే అభిషేకమే కదండి. పాలకుండతో పోసారు, నా కుమారుడా బాప్తిసాలు ఇచ్చేయి అని స్వరం వినబడిందంట ఆమెకి. ఆయనకి వినబడితే ఈయన ఏం చేశాడు, నా కుమారి అట్లాగే ఇస్తాను అన్నాడంట. పోయి బాప్తిజం ఇచ్చాడు, 6కి వచ్చి పడుకున్నాడు. 3వ రోజు నాకు తెలిసింది, అప్పటికే కాలు చేయి పడిపోయింది. కాలు చేయి పడిపోయి మూతంకరు వచ్చేసి గందరగోళం. పాపం చెప్పాను వద్దని అంటాడు, పని చేయబాక, త్వరపడద్దు.